జూనియర్ డాక్టర్ల సమస్యల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్టైఫండ్ కేవలం 3 నుంచి 5% మాత్రమే పెంచుతామనడాన్ని తప్పుబట్టారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను తెగనమ్మడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత. వైద్య రంగంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. స్టైఫండ్ కోసం జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు వైఎస్ జగన్. రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9,000 మంది డాక్టర్లు 2 వారాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలు కావాల్సిన స్టైఫండ్ సవరణను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు వైఎస్ జగన్. తమ ప్రభుత్వ హయాంలో జూనియర్ డాక్టర్లకు 15% కంటే అధికంగా 42.4% స్టైఫండ్ను పెంచామని గుర్తు చేశారు వైఎస్ జగన్. సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్ గా గుర్తిస్తూ వారి స్టైఫండ్ను 77% పెంచామని తెలిపారు. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైఫండ్ను పెంచామన్నారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని 15% కంటే మెరుగైన పెంపుని ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరుతూ ఉంటే కేవలం 3 నుంచి 5% మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయం కాదా అని చంద్రబాబు సర్కార్ను నిలదీశారు వైఎస్ జగన్. జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు నడుస్తున్నాయన్నారు వైఎస్ జగన్. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వం మొండి వైఖరే కారణమని మండిపడ్డారు. ఇప్పటికే మీరు పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చేతులెత్తేశాయని, ప్రభుత్వ వైద్య రంగాన్ని దారుణంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తే వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఇది సరిపోక ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆసుపత్రుల్లో మిగిలిన నాడు నేడు పనులను కూడా నిలిపివేశారని దుయ్యబట్టారు. WHO, GMP ప్రమాణాలు ఉండే మందులు లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు విలవిల్లాడుతున్నారన్నారు వైఎస్ జగన్. వైద్య రంగంలో తాము నియమించిన 50,000 మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టి CHCల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారని ఆరోపించారు. విలేజ్, అర్బన్ క్లినిక్లను కూడా నిర్వీర్యం చేశారన్నారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి 3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టారని విమర్శించారు. ఇప్పుడు జూనియర్ డాక్టర్ల విషయంలోనూ అహంకారంతో వ్యవహరిస్తూ మిగిలిన వైద్య సేవలను కూడా పేదలకు దూరం చేస్తున్నారన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు ఎప్పటికైనా అహంకారం వీడి వెంటనే జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.